కి టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేసే మార్గం తెలియాలి, లేదంటే కట్అవుట్ మొత్తం కనుమరుగైపోతుంది. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న ఓ బ్యూటీ కొత్త ఆఫర్స్ కోసం రూటు మార్చింది. డైరెక్టర్స్ పిలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. సామజవరగమన సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ బ్యూటీ రెబా మోనికా జాన్. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. రెబా మోనికా అందం, అభినయానికి యూత్ కూడా ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు తిరుగుండదు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టుకి సైన్ చేయలేదు. తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నా తెలుగులో మాత్రం మరో ఛాన్స్ అన్నది కనుచూపు మేరలో కనిపించడం లేదు. హిట్లు లేని హీరోయిన్లే టాలీవుడ్లో కొత్త సినిమాలు చేస్తున్నారు. కానీ అన్నీ ఉన్న రెబా మోనికా జాన్కి ఛాన్సులు లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. ప్రెజెంట్ పరిస్థితి రివర్స్ అయినా ఎక్కడా నిరుత్సాహపడడం లేదు. తాను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇన్స్టాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారులో జోష్ నింపుతుంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కిర్రెక్కిస్తుంది. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ ఈ బ్యూటీకి ఎలాంటి ఆఫర్స్ తెచ్చి పెడతాయో చూడాలి. ఒకప్పుడు సినీ మార్కెట్ లో పెళ్లి కాని బ్యూటీస్ కే డిమాండ్ ఉండేది. హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పెళ్లి కాకూడదు, పిల్లల్ని కనకూడదు అనే రూల్ పాటించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటేనే అవకాశాలు వస్తాయి అనేంతగా పరిస్థితి ఏర్పడింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెళ్లైన భామల ఫాలోయింగ్ ని పెళ్లి కాని బ్యూటీస్ తట్టుకోలేకపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీనా కపూర్. ఇద్దరు పిల్లల తల్లైనా బాలీవుడ్ ని దున్నేస్తోంది. రాణి ముఖర్జీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతూ ఉంటే, కాజోల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో మ్యాజిక్ చేస్తోంది. ఇక అలియా భట్ పెళ్లైన ఏడాదే తల్లైంది. అయినా అవకాశాలు తన వెంట క్యూ కడుతున్నాయి. కాజల్ అగర్వాల్ కూడా తల్లైంది. సీనియర్ హీరోలంతా ఆమె డేట్ల కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీపికా పదుకొనే త్వరలో తల్లి కాబోతోంది. అయినా తన కోసం 2-3 ప్రాజెక్టులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. సమంత, నయనతార, కియారా అద్వానీ, పరిణీతి చోప్రా వీళ్ళంతా వివాహితులే. ప్రెజెంట్ హీరోయిన్స్ గా ఎంతో బిజీగా ఉన్నారు. కొత్త అవకాశాలన్నీ వీళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. సౌత్ నార్త్ లో ఏ బడా ప్రాజెక్టు సెట్ అయినా వీళ్ళనే మొదట సంప్రదిస్తున్నారు మేకర్స్. దీంతో వీళ్ల పోటీని పెళ్లి కాని భామలు తట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. పెళ్లైన భామల దూకుడు చూసి పెళ్లి చేసుకుని సినిమాల్లోకి రావడం బెటరా అన్న ఆలోచన కుర్ర కుట్టీస్ లో ఎక్కువగా కనిపిస్తోంది.